హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అంటే చిన్న వయసు నుంచి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి, ముసలి వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇంతకు ముందు అనగా కోవిడ్కి ముందు హార్ట్ అటాక్స్ సహజంగా ఎవరికి వచ్చాయి అంటే ఏజ్ పెరిగిన వాళ్ళలో వచ్చేవి. కానీ కోవిడ్ తరువాత ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. ఈ కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నది? ఒకవేళ అందరికీ హార్ట్ అటాక్ వచ్చేటట్లు ఉంది అంటే హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను పూర్తిగా చెబుతాను. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు నా చిన్న రిక్వెస్ట్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకని అంటే లైక్ చేస్తే అది నాకు స్ట్రెంత్ గా ఉపయోగపడుతుంది, మీరు నన్ను ప్రోత్సహించినట్లు ఉంటుంది. ఇలాంటి మెడికల్ హెల్త్ టిప్స్ తప్పకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్దీగా ఉండాలి అనుకుంటే తప్పకుండా నా వీడియోస్ ని మీరు చూసిన తర్వాత షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్దీగా ఉండాలి అంటే వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సడన్ గా ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ వస్తున్నాయి, ఇది వాస్తవం, మీ అందరికీ తెలిసిందే. సహజంగానే మన ఇండియాలో హార్ట్ అటాక్స్ ఎక్కువ. హార్ట్ అటాక్ వల్ల మరణాలు కూడా చాలా ఎక్కువే. కానీ కోవిడ్ తర్వాత వయసుతో సంబంధం లేకుండా ఇలా హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు. మనకి చాలా అపోహలు ఉన్నాయి. కోవిడ్ లో వాడిన మందుల వల్ల ఈ హార్ట్ అటాక్ వస్తున్నాయి అని చాలా మంది అనుకుంటారు. అంతేకాదు, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల కూడా ఈ హార్ట్ అటాక్ వస్తున్నాయి అనే అపోహలు ఉన్నవి. వాస్తవానికి ఇందులో నిజం లేదు. కోవిడ్ వైరస్ మన బాడీలో ఎప్పుడూ అలానే ఉంటుంది. అది రకరకాలుగా దాని డిఎన్ఏ స్ట్రక్చర్ మార్చుకుంటూ మనకి జబ్బులకి కారణమవుతుంది. అందువల్ల కోవిడ్ తరువాత కోవిడ్ అటాక్ అయిన అందరిలో హార్ట్ అటాక్స్, డయాబెటిక్, హైపర్ టెన్సివ్ ఎక్కువగా పెరుగుతుంది. వాస్తవానికి కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే హార్ట్ అటాక్స్, డయాబెటిక్, హైపర్ టెన్సివ్ ఎక్కువగా ఉన్నాయి. జనరల్ గా అయితే కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, అరిచేతులు మంటలు, కాళ్ళు చేతులు మంటలు ఉన్నవి. అంతేకాదు ఇంకా రకరకాల జబ్బులు క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కోవిడ్ కు ముందర ఫీవర్ వస్తే రక్త కణాలు ఓన్లీ ఒక డెంగ్యూ ఫీవర్ లోనే రక్త కణాలు తగ్గేవి. కానీ ఇప్పుడు టైఫాయిడ్, వైరల్ ఫీవర్, మలేరియా లో కూడా ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది. దీన్ని బట్టి మీకు అవగాహన రావచ్చు కోవిడ్ మనకి ఎంత ఎఫెక్ట్ చేసిందో. చాలా మంది యంగర్స్ జిమ్ చేస్తూ లేదా రన్నింగ్ చేస్తూ, డాన్సింగ్ చేస్తూ ప్రాణాలని కోల్పోతున్నారు. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకి మినిమం ఫస్ట్ ఎయిడ్ చేసే అవకాశం కూడా లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది వాస్తవం. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి స్పృహ కోల్పోయి చనిపోయారు అనుకుంటే వెంటనే సిపిఆర్ చేయండి. ఇలా సిపిఆర్ చేయటం వలన చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడానికి అవకాశం ఉన్నది. సిపిఆర్ గురించి తెలియకపోతే మన ఛానల్లో సిపిఆర్ గురించి ఫుల్ వీడియో ఉంది, తప్పకుండా చూడండి. పెద్దవారిలో హార్ట్ అటాక్స్ రావటం అన్నది సహజం. కానీ యంగర్స్ లో కూడా హార్ట్ అటాక్ రావటం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎవరైనా యంగర్స్ చనిపోయారు అంటే అందరికీ భయం వేస్తుంది, ఎవరికి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో అని. ఈ డబ్బులు ఉన్న సెలబ్రిటీస్ కూడా ఈ హార్ట్ అటాక్స్ వదలటం లేదు అన్నది మీ అందరికీ తెలుసు. అలా అని ఇలా హార్ట్ అటాక్ వల్ల చనిపోయే ప్రమాదం ఉంది అని భయపడకండి. నేను చెప్పింది మీరు చేస్తే హార్ట్ అటాక్స్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు. అటాక్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాపాడుకోవచ్చు. మన ప్రాణాలని కాపాడుకోవటానికి మినిమం రోజుకి 1 అవర్ అన్నా కేటాయించాలి. కనీసం 10 నిమిషాలు కూడా కేటాయించలేని పరిస్థితుల్లో
దౌర్భాగ్యంలో మనం బ్రతుకుతున్నాం అన్నది వాస్తవం. అంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో మీరే అర్థం చేసుకోండి. మనకి హెల్త్ టిప్స్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసే టైం ఉండదు, వీడియోని లైక్ చేసే టైం ఉండదు, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసే టైం కూడా లేదు అంటే అది ఎంత దుర్భర పరిస్థితితో మీరు ఆలోచించుకోవచ్చు. అదే మనీ సంపాదించడానికి గాని, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడటానికి గాని ఎంత టైం అయినా కేటాయిస్తారు. మనీకి, ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువగా సమయం కేటాయించడం వలన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం అన్నది వాస్తవం. కష్టం జరిగిన తర్వాత అయ్యో ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ చూపితే బాగుండేదే అని అప్పుడు బాధపడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఏ వ్యాధి కూడా రాకుండానే మనం జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత ఏం చేసినా, ఎంత బాధపడినా ఉపయోగం చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి లేదా క్రిటికల్ స్టేజ్ లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి డాక్టర్ గారికి చూపించి మీరు ఏం చేస్తున్నారు, కాపాడలేనప్పుడు మీరు చదివి ఉపయోగం ఏమిటి అని కొంతమంది గొడవకు దిగుతారు. ఫ్రెండ్స్, మీరు డాక్టర్స్ మీద గొడవ పడే ముందు మీకుగా ఒకసారి ఆలోచించుకోండి. మీరు కనీసం 10 నిమిషాలైనా మీ ఆరోగ్యం గురించి మీరు కేటాయిస్తున్నారా అని. మీరు మీ ఆరోగ్యం గురించి 10 నిమిషాలు కేటాయించలేని వాళ్ళు ఎదురుగా ఉన్న డాక్టర్స్ గాని, వైద్య సిబ్బందిని మీద గాని మీరు ఏ విధంగా ప్రశ్నించగలరు? మీ ఆరోగ్యం గురించి మీరేగా ముందుగా ఆలోచించాల్సింది. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటే రోజుకి 1 అవర్ తప్పకుండా కేటాయించండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, గుండె జబ్బులు, ఈ హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలి అంటే రోజుకి 10 నిమిషాలు కేటాయిస్తే హార్ట్ అటాక్స్ రావటం చాలా వరకు తగ్గుతుంది. అందులో మొదటిది ప్రాణాయామం. రోజుకి 10 నిమిషాలు ప్రాణాయామం చేయటం వలన హార్ట్ అటాక్స్ బారిన పడకుండా ఉంటారు. ఈ ప్రాణాయామం ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ 10 నిమిషాలు చేయాలి. ఏ వ్యాధినైనా తట్టుకునే శక్తి ఆడవాళ్ళకి ఎక్కువ, మగవారి కంటే. బై బర్తే న్యాచురల్ గా లేడీస్ కి వ్యాధిని తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. అంటే వ్యాధి రాదు అని కాదు, వ్యాధి వచ్చినా సరే ఆ వ్యాధిని తట్టుకునే కెపాసిటీ ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళ కన్నా. నేను చెప్పిన విధంగా రోజుకి 10 మినిట్స్ మీరు చేయగలిగితే హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అదేంటి అంటే, ఉదయాన్నే 5-6 గంటలకల్లా నిద్ర నుంచి మేల్కోవాలి. రాత్రి పడుకునే ముందే రాగి చెంబులో 2-3 తులసాకులు వేసి అందులో నీళ్లు నింపి మూతపెట్టి భద్రపరచాలి. తెల్లవారి లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న వాటర్ తాగాలి. తరువాత ప్రాణాయామం చెయ్యాలి. ఉదయం పూట సూర్యరశ్మి తగిలే ప్లేస్ లో మాత్రమే ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం 10 నిమిషాలు చేయటం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నవి. తులసి ఆకు వాటర్ రోజు త్రాగటం వలన ఈ తులసి ఆకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు రాకుండా, హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుతుంది. మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ లాగా ఉపయోగపడి గుండెలో ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ప్రాణాయామం ఉదయం సూర్యరశ్మిలో చేయటం వల్ల విటమిన్ డి శరీరానికి సరిపడా అందుతుంది. విటమిన్ డి శరీరానికి అందటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో మన అందరికీ తెలుసు. తెలియకపోతే ఛానల్లో విటమిన్ డి బెనిఫిట్స్ పూర్తిగా వివరించాను, తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, అందరూ అనుకునే ఒక చిన్న పొరపాటు, అది ఏంటంటే సూర్యరశ్మిలో ఉండటం వలన విటమిన్ డి సూర్యరశ్మి నుండి అందుతుంది అనుకుంటారు. అది కాదు. సూర్యరశ్మిలో ఉన్న యూవి కిరణాలు మన శరీరం మీద పడటం వలన మన శరీరమే విటమిన్ డిని సొంతంగా తయారు చేసుకునే శక్తి వస్తుంది. అలా తయారు చేసుకునే శక్తి రావటం వలన విటమిన్ డి సఫిషియెంట్ గా మన బాడీకి అందుతుంది. విటమిన్ డి సఫిషియెంట్ గా అందటం వలన హార్ట్ అటాక్స్ రావు. ఉదయం సూర్యరశ్మిలో ప్రాణాయామం చేయటం వలన మన శరీరమే మన హార్ట్ ను రిపేర్ చేసుకునే శక్తి వస్తుంది. అలా శక్తి రావటం వలన
హార్ట్ అటాక్స్ రాకుండా, హార్ట్ అటాక్స్ బారిన పడి చనిపోకుండా జరుగుతుంది. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా సరే ప్రాణాపాయం నుండి కాపాడబడతారు. రోజు ప్రాణాయామం చేయటం వలన ఒక హార్ట్ అటాక్స్ రాకపోవటమే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నవి. అది ఏంటంటే స్ట్రెస్ తగ్గుతుంది, బాడీ చాలా ఉత్తేజంగా యాక్టివ్గా తయారవుతుంది. విటమిన్ డి సఫిషియెంట్ గా మన శరీరానికి అందటం వలన బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మోర్ వాల్యుబుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్దీగా ఉండాలి అంటే తప్పకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యేలా చేయండి. మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.